హలో హాయ్ అండి పిల్లలు అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మనం పిజ్జా చేసేసుకుందాం. ముందు రొట్టెలు గట్రా తీసుకున్న కాస్త పిండి దాని మీద వేసేసి బాగా రుద్దేసుకుందామండి. అలా రుద్దేసుకొని పెద్ద చేసేసుకున్నాక దాని మీద పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా పాముకుందాం. అలా 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 పామేసుకుంటూ తర్వాత మనం బాగా చేసినాక చీజ్ వేసుకొని కూడా బాగా రుద్దేసుకుందాం. సరేనా? అదైతే దాని మీద కొంచెం వేసుకున్న తర్వాత క్యారెట్, బీట్రూట్ అన్ని ముక్కలేసుకొని ఇక బాగా షోకేస్ చేసేసుకొని అలా పొయ్యిలోకెళ్ళి తోసేద్దాం. తర్వాత అది ఉడుకుతా కుతుకుతా అంటూ ఉడుకుతా బయటికి పొగలు కక్కుంటా పిజ్జా అయితే వచ్చిద్దనమాట. పిజ్జా రంగంలో దాన్ని చూసి దాన్ని మనం బాగా షేపులతో కట్ చేసుకోవాలి. అది చూసారా? అట్ట ఎట్ట పడితే అట్ట కట్ చేస్తే కట్ అవ్వదు. ఓన్లీ గ్రీన్ ఉంటేనే కట్ అయిద్దనమాట. అంటే గ్రీన్ ఉండే అంటే మనం కరెక్ట్ కట్ చేస్తున్నాం అనమాట. కరెక్ట్ గంటి చూసారా? ఎంత పిజ్జా షేప్ లో నేను ఎంత బాగా కట్ చేసుకుంటున్నానో. చూసారా అలా ముక్కలుగా కట్ చేసుకున్నాక మెమ్మండి మన పిగ్గి మా వచ్చేస్తాడు అనమాట. రే పిగ్గి బాగుంటావరా? బాగుండాలి. ఏంట్రా నేను తినవా? ఇదిగో తినరా. ఊరే ఏంట్రా షాక్ అయ్యా? బాగుందా బాగాలేదురా? ఓ బాగుందరా? ఓ రే ఏంట్రా లవ్ సింబల్ అలా తిరిగేస్తారా? పిజ్జాలో లవ్ సింబల్. ఓరే థ్యాంక్ యూ రా. ఎన్ని డబ్బులు ఇస్తావా నువ్వు నాకు? తర్వాత నువ్వు వెళ్ళిపోరా. ఏరా వల్లరారా మా హోటల్కి నువ్వు దాకా వస్తా ఉంటే మాకు చాలా సంతోషం అనమాట. నీకు తర్వాత సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి చూపిస్తాను. ఓయ్ పిల్లలు అలా వెళ్ళిపోవండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.